గిద్దలూరు నియోజకవర్గం పినకిడిమి గ్రామంలో సర్పంచ్పై దాడి జరిగిన వార్తలు అసత్యమని టీడీపీ నాయకులు ఖండించారు. గ్రామ సర్పంచి పలగాని సునీత, ఆమె భర్త శ్రీనివాసరావుపై పాత ఆరోపణలున్నాయని విమర్శించారు. చింతమనేని ప్రభాకర్ ఎప్పటి నుండి ఇరిగేషన్ ప్రారంభం, భూముల ఆక్రమణకు తొలగించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అధికారులను సూచించారని పేర్కొన్నారు. కొంతమంది గౌడ సంఘం పేరుతో ఎమ్మెల్యేపై వాచ్యం చేస్తున్నారని వారు తెలిపారు. 2009లోనే నాకు ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు, పొజిషన్ పట్టా అని చెప్తున్నాడు. అవన్నీ పచ్చి అబద్ధాలు. 2019-21లో ప్రెసిడెంట్ అయిన తర్వాత అతను దౌర్జన్యంగా, అది 100 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉందండి ఆ భూమిని తను దౌర్జన్యంగా తీసుకొని ఆ టైంలో అక్కడ ఉన్న మట్టి అంతా అక్రమంగా తోలుకొని ఆ తాడి చెట్లు అన్నీ తీసేసి శుభ్రంగా సదువు చేస్తున్నాడు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేద ప్రజలకు ఇద్దామని చెప్పి ఈఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ పంపించి అది తీసుకోమని చెప్పి 6 నెలల క్రితం ఎంఆర్ఓ గారు చెప్పారు. చెప్తే అతను అప్పుడు తప్పుకొని మళ్ళీ మొన్న వర్షాలు పడిన తర్వాత దానికి నీరు సదుపాయం లేదండి. వర్షాలు పడిన తర్వాత మొక్కలు పెట్టాడు. ఆ మొక్కలు పెడితే అది దాకా ఎవరో వెళ్ళి వాటి వెళ్ళే భూమి కాదండి. కానీ ఎమ్మెల్యే గారు మొన్న బోర్ వేశారు ఆయన సొంత పొలం. ఆయన కరెంటు కోసం అని చెప్పి అక్కడికి వచ్చారు. వస్తే వెళ్ళేటప్పుడు అతను మందు కొడుతున్నారు. నేను వెనకమల్లి వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి చెప్పేసి వెళ్ళిపోయారంట. వెనకమల్లి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అతను మందు కొడుతుంటే పని అమ్మాయి అలా మిస్సెస్ ఉందని చెప్తున్నాడు అండి. అది పచ్చి అబద్ధం. ఆ అమ్మాయి ఇక్కడ నేను అదే టైంలో ఏలూరు నుంచి వస్తుంటే 5 గంటలకి సెంట్ ఆన్స్ దగ్గర